భారతదేశ వ్యాప్తంగా గోవధను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, గోవుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని గో సంరక్షణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు గో సంరక్షణ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. గోవధను పూర్తిగా నిషేధించడంతో పాటు గోవుకు జాతీయ స్థాయిలో గౌరవ హోదా కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు రంగస్వామి గౌడ్ మాట్లాడుతూ గోవుల సంరక్షణ కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా నిష్పక్షపాతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో వ్యవసాయం ప్రధానంగా గోవులపై ఆధారపడి సాగేదని, గోమాతను పూజించే సాంప్రదాయం భారతీయ సంస్కృతిలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గోవుల నుంచి లభించే సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడతాయని, అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా గో ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం ఉందని సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గో సంరక్షణ సంఘం నాయకులు, హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు, భక్తులు ఉన్నారు. జై జై శ్రీరామ్. ఈరోజు మార్కాపురం జిల్లా గో సంరక్షణ సంఘం నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ గోవధ నిషేధ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. అదేవిధంగా ఈ గోహత్యని పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా ఈ గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఒకప్పుడు మనకు భారతదేశంలో గో ఆధారిత వ్యవసాయం ఉండేది. అప్పుడు ఈ భూమి మీద చాలా పాడి పంటలు కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, చాలా బాగుండేది. ఈరోజు పూర్తిగా ఈ భూమి కలుషితం అయిపోయింది. అన్నీ కూడా మనకు గత 200 సంవత్సరాల నుంచి ఈ గోవధ వ్యవసాయం ఆధారిత వ్యవసాయం లేకపోవడం వల్ల పూర్తిగా మన భూమి మీద కలుషితం అయిపోయింది. ఆఖరికి మనం తాగే పాలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి, నీరు కూడా కలుషితం అయిపోయింది. ఈరోజు మనం తాగే నీళ్ళలో కూడా టోటల్లీ మనం ఈ మందు చల్లడం వల్ల భూములు పూర్తిగా పాడైపోయినాయి. అందుకని చెప్పేసి ఈరోజు మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి. ముఖ్యంగా గోవధ నిషేధాన్ని పూర్తిగా ఎమ్మడి అమలు చేయాలని చెప్పేసి మేము మార్కాపురం జిల్లా ఈ గోసేవ సంస్థ కోరుకుంటున్నాము. అదేవిధంగా మార్కాపురంలో ఎప్పటి నుంచో మా యొక్క డిమాండు గోశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి, అది ఇంతవరకు కూడా అది అమలు కావట్లేదు. అది 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకు పోతుంది. అది వెంబడే మార్కాపురం జిల్లాలో ఈరోజు మనకు గోశాల నిర్మించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా బజార్లు ఎక్కడెక్కడ గోవులు తిరుగుతున్నాయి. దానివల్ల ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పదచర్లకు కావచ్చు, లేకపోతే కనుక వాహనం తిరిగే అందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. అందుకని చెప్పేసి మార్కాపురం జిల్లాలో ఈ గోవులకి గోశాల ఏర్పాటు చేయని చెప్పి మా యొక్క డిమాండు. ఈరోజు టోటలీ భారతదేశంలో ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క డిమాండు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా ఈ గోవధని నిషేధించాలి ఎమ్మడే కూడా అని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి మార్కాపురం జిల్లా గో సంరక్షణ నుంచి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియపరిచేది ఏంటి అంటే, గో సంరక్షణ ఎక్కడ చూసినా కానీ గోవధ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ గోవధ వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతినడమే కాకుండా వాతావరణం కానివ్వండి, భూ కాలుష్యము, నీటి కాలుష్యము, అంత కాలుష్యం అవుతూ ఉంది. సంస్కృతి సంప్రదాయాలు అనేవి పక్కదోవ పడుతున్నాయి. కాబట్టి అందరికీ, ప్రభుత్వాన్ని కానివ్వండి, మన ప్రజలకు అందరినీ కోరుకునేది ఏంటంటే, గోవధ అనేది నిషేధించాలి. గోవధ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలి, ప్రకటించాలి. అటువంటి చట్టపరమైన ఎవరైనా ఒక సంఘాన్ని ఏర్పరచాలి. దాని ద్వారా ప్రజలందరూ మంచి నడవడిక నేర్చుకుంటారు, సంస్కృతి సంప్రదాయాలు అనేవి నేర్చుకుంటారు. ముఖ్యంగా గోమాతను మనం పూజించిన వాళ్ళం అవుతాము. పూజించినందుకు దానికి ఒక సాఫల్యత అనేది వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.